సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రజలు సంతృప్తి చెందేలా త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు అన్నారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి 172 అర్జీలను స్వీకరించిన ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావుతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ జయప్రకాష్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, ఇల్లు మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వారికి అర్జీలు సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం DCHS డాక్టర్ రాజలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ, DRDA డ్వామా, విద్యాశాఖ, విద్యుత్, ల్యాండ్ సర్వే, పోలీసు, ఉద్యానవన వివిధ శాఖల ద్వితీయ శ్రేణి అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5వ బ్లాక్లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈవేళ జరుగుతున్న కాన్ఫరెన్స్ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ అని, చరిత్ర తిరగరాయబోతుందని అన్నారు. 5 ఏళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతారని అన్నారని, గతంలో తాను సీఎం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని అన్నారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని, అధికారుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. 1995 హైదరాబాద్లో బెస్ట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగా దాని తర్వాత వచ్చిన వారు కొనసాగించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ పెర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన వారు ఇండియన్స్ అని, అందులో 30% తెలుగువారు ఉన్నారని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్ని విధాల ఇబ్బందులు పడ్డామో అన్ని విధాలా బాధింపబడ్డాము అని అన్నారు. ఎన్నికల్లో పునర్నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్ తాను హామీ ఇచ్చామని, ఇంకా ఎన్నో సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ రాష్ట్రం దశ దిశను సూచించేదిగా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటుందని అన్నారు. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టే వాళ్ళమని, బయట పెట్టడం ఇష్టం లేక ఇక్కడే పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టలేదంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ, P4 ఈజ్ అవర్ పాలసీ. అది అసాధ్యం కాదు, ఈ టెక్నాలజికల్ ఏజ్లో జరగాలి. మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్. ఉండే యువతను ఎట్లా ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. లింకింగ్ ఆఫ్ రివర్స్, దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి. ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా మనం కానీ చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్లు వెళ్తుంది. ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సంక్షేమ రాజ్యంగా ఉన్న రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని వాపోయారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందక ప్రజానీకం అల్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురి చేయడమే ప్రస్తుత కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు చూస్తే ఆటవిక రాజ్యంలో అరాచక పాలనలో ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తమ పాలనలోనే అధికంగా జరిగాయని అన్నారు. మెగా DSC పోస్టుల్లోనూ అంకెల గారడీ మాత్రమే జరిగిందని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని తమ్మినేని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉప అధ్యక్షులు రౌత శంకర్రావు పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు పుంకాలుగా వందలాది హత్యలు
దారుణమైన దాడులు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా. హెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టాలని లేదా? మొత్తంగా ఆటవిక అరాచక పాలన. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను మంత్రిగా. కానీ ఇదేమి అరాచకము, ఇదేమి ఆటవికం, ఇదేమి పైశాచికత్వం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, ఇక ముందు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు. అందుకే నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, మన గుంటూరులో రషీద్, అలాగే ఎంపీ మీద, ఎక్స్ఎంపీ మీద దాడులు, ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఒక ప్రజాప్రతినిధి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధినే మీరు కొడుతుంటే ఇక సామాన్యుడికి మీరేం రక్షణిస్తారు? ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం వెంటనే కోలుకోవాలని చెప్పి, మీరు ఈ దాడులను నిలిపివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇదా పాలన? ఇదా రాజ్యాంగం అంటే? ఇదా అంబేద్కర్ కలలుగా ఉన్నటువంటి రాజ్యాంగ సారాంశం? మీరెన్నికై వస్తే మమ్మల్ని కొట్టడం, మేమెన్నికై వస్తే మిమ్మల్ని కొట్టడం, ఎక్కడ తీసుకుంటున్నాం మనం రాజ్యాంగం? సరైనటువంటి పద్ధతి కాదని నేను హితవు పలుకుతున్నాను. అంతేకాదు, ఈ మనం బడ్జెట్ పెట్టాం. ఏంటో బడ్జెట్ అండి? ఎవరైనా ఇలాంటి బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నారా? సరే, మొదటిసారి పెట్టుకున్నారంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ టు రిలీజ్ ది గ్రాంట్స్, శాలరీస్, మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. మీరు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. మీరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో 3 నెలల ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళింది. రాష్ట్రం మొత్తం బడ్జెట్ ఎంత, అందులో ఆదాయాలు ఎంత, ఖర్చులు ఎంత, రాష్ట్రానికి ఉన్న రుణాల మొత్తం ఎంత, ఏ శాఖలకు ఎంత, ఏ పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని ఈ ఎత్తుగడకు పాల్పడి 7 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళడం బహుశా భారతదేశ చరిత్రలో నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇట్ విల్ నెవర్ బీ. 7 నెలల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మంగళం పాడు. మీరు చల్లగా చక్కగా శుతిమెత్తగా చెప్పించారు. మేము వీటన్నిటికీ రోడ్డు మ్యాప్ వేస్తాను. నారా లోకేష్ రోడ్డు మ్యాప్ వేస్తారు. ఏ రోడ్డు మ్యాప్ నాకు తెలియదు. సూపర్ 6కి రోడ్డు మ్యాప్ వేస్తారు. ఏంటో మరి అది కొంతకాలం ప్రజల్లో నానుద్ది. ఆ తర్వాత ప్రజలు చెప్తున్నారని చెప్పి అభిప్రాయాన్ని తెస్తారు. ఈ టార్గెట్ చేయాలని ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థని కాదు, ఇలాగే విడిచిపెడతాం, ఫీలర్స్ విడిచిపెడతాం. దీన్నే ప్రెస్ లీక్స్ అంటారు. తన అనుకూలమైనటువంటి మీడియాకు ప్రెస్ లీక్స్ అంటూ విడుదల చేసి తాను ఏం చేయాలనుకున్నటువంటిది అందులో చెప్తాడు. చెప్పి చేస్తాడు.
50 రోజుల్లో కూడా చంద్రబాబు చేస్తున్నది అదే. 50 రోజుల్లో కూడా అదే. ఓటర్ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలన అన్నటువంటి బ్రాండ్ను 50 రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసి ప్రజానీకానికి తెలియచెప్పారని మీకు నేను మనం చేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న ఆలోచన లేక వారిని నిరంతరం భయంలోనే ఉంచాలని చంద్రబాబు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మఒడి మనం చూసాం, గోవింద. మొత్తం చంద్రబాబు నాయుడు ఏమేమైతే పథకాలు చేశాడో అవన్నీ గోవింద. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవని చెప్పి చర్చించుకుంటున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. కింద 4 ఏళ్ళలో 26,067 కోట్లు, సగటును 43 లక్షల తల్లులకు ఇచ్చాం. ఈ జూన్లో ఇవ్వాల్సింది ఇప్పటికే పెండింగ్ పెట్టాం. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం చేస్తాం కదా ఎవరైనా కానీ. అమ్మకు వందనం చేయవా? నువ్వు చేయవా? మీ అమ్మకి నువ్వు చేయవా? చేస్తావు కదా. అమ్మకు వందనం చేస్తావు, తప్పనిసరిగా చేస్తావు. కానీ ఆ వందనం ఏది వందనం రూపంలో మీరు చెల్లిస్తామనే డబ్బులు ఎక్కడికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఏ ఒక్కరికి ఇస్తామన్న జీవోను మాత్రం ఇప్పటికి మార్చలేదు. ఈ ఏడాది అమ్మఒడికి స్మార్ట్గా సున్నం పెట్టారు. తర్వాత ఈరు కూడా ఇస్తారా ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారో తెలీదు. జగన్ ఉండుంటే రైతు భరోసా ఈ పాటికి ఇచ్చేవారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఓపెన్గా. ఇట్ ఈస్ ఎ ఓపెన్ డిస్కషన్ ఫర్ ది ఫార్మర్స్ వారు చెప్పుకుంటున్నారు. ఒక్క రైతు భరోసా మేము అందించిన మొత్తం 34,000 కోట్ల 378.16 కోట్లు. వీళ్ళు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఖరీఫ్ బదులై చాలా రోజులైనా ఇప్పటి వరకు దాని అతి లేదు గతి లేదు. ఇవ్వాలి కదా, ఖరీఫ్ మొదలైంది కదా. రైతులు పొలాల్లోకి వెళ్ళారు కదా. సరే, ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా మీరు పంటల బీమా ప్రీమియం చెల్లింపు వాయిదా పడి, వాస్తవంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టాలి. ఆ వాయిదా పెండింగ్ ఏదైతే ఉందో రైతు కట్టాల్సింది ప్రభుత్వమే బాధ్యత వహించి కట్టాలి. కానీ ఇప్పటి వరకు దాని సంగతి అతి లేదు గతి లేదు. లక్షల మంది రైతులు తీవ్రంగా దెబ్బతింటారు. చంద్రబాబుకి ఇది చీమ కుట్టినట్టుగా జగన్ ఉండుంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కే ఇప్పటికే వచ్చి ఉండేదని ప్రజలు అంటున్నారు. ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ? గోవిందన అమ్మేనా చెప్పాలి. జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో వాయిదా పడ్డ బకాయిలు డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏం చేస్తారన్నటువంటిది చెప్పలేదు. కాలేజీలు పిల్లలు ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఫీజుల్ని ఇష్టానుసారం
ఫీజులను ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం తమకు పట్టనట్టు వసతి దీవెన అదే స్థితి. ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఇస్తే మీ లెక్కలేమిటో దయచేసి చెప్పండి మాకు. జగన్ ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ పథకం కింద మన ప్రభుత్వం చేసేటువంటిది 4,969.04 డబ్బులు మనం మంజూరు చేశాం. మంచి మైలేజ్తో పాటు అధునాతన ఇంజిన్ హార్డ్వేర్ను కలిగిన సుజుకి అవెనిస్ 125 కొత్త రంగుల్లో మార్కెట్లోకి విడుదలైందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. స్థానిక పెద్దపాడు రోడ్డులోని సుజుకి మోటార్ సైకిల్ షోరూంలో న్యూ వేరియంట్ లుక్తో సుజుకి అవెన్యూస్ 125 సీసీతో 5 కలర్స్తో కొత్త వాహనాలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటికే మార్కెట్లో సుజుకి అవెన్యూ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, అయితే కస్టమర్ల కోరిక మేరకు 5 రంగులలో అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసి మా వ్యాపార అభివృద్ధిని సహకరించాలని షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ అందవరపు లక్ష్మణరావు కోరారు. స్కూటర్లోని ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, SMS, వాట్సాప్ హెచ్చరికలతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. స్కూటర్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, USB ఛార్జింగ్ సాకెట్, కాంబీ బ్రేకింగ్తో కూడా వస్తుంది. సుజుకి అవెనిస్ 125 అనేది వెహికల్ ఆల్రెడీ ఉంటుండగా దానికి మొత్తం న్యూ వేరియంట్ కలర్స్ స్పోర్ట్స్ రూల్స్తో వచ్చాయి. దానికి లాంచింగ్ చేయాలని సుజుకి షోరూమ్ ఓనర్ లక్ష్మణరావు గారు అభ్యర్థన మేరకు ఈరోజు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలకి బైక్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమంలో కోరాడ రమేష్, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హిజ్రాలు అంటే సమాజంలో చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ హద్దులు చెరిపేస్తూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓ హిజ్రా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే NER. హిజ్రాల ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER పాల్గొన్నారు. రణస్థలం మండలం రెడ్డికమెంటాడ గ్రామంలో హిజ్రా అనుష పుట్టినరోజు వేడుకలకు ఎచ్చెర్ల శాసనసభ సభ్యులు నడుకుదిటి ఈశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిజ్రాలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హిజ్రాలు NERను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో NERతో పాటు జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్, స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ సేవలను మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ 2024-25 సంవత్సరానికి నియమితులైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం క్లబ్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అధ్యక్షతన శ్రీకాకుళంలోని ప్రైవేట్ అతిథి గృహంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1917లో లయన్స్ క్లబ్ ఏర్పడిందని, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ సేవలలో ముందంజలో ఉండి ఉత్తమ క్లబ్ గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. లయన్స్ క్లబ్ 316A డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ వర్మ మాట్లాడుతూ ప్రపంచంలో సేవా పరంగా లయన్స్ క్లబ్కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు దుప్పల వెంకట్రావు, ఎన్ని ధనుంజయరావు, పూడి తిరుపతిరావు, PJ నాయుడు, సంతోష్, రవికుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్ రావు, హారిక ప్రసాద్, రెడ్ క్రాస్ చైర్మన్ P జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం తోటపల్లి కుడి కాలువ ద్వారా పంట భూములకు ఈ నెల 6వ తేదీన సాగునీరు విడుదల చేయనున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని పెద్దపాడు రోడ్డులో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. గత ప్రభుత్వం నారాయణపురం తోటపల్లి కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో వేలాది మంది రైతులు తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. పంటలు కళ్ళెదుటే ఎండిపోతున్నా పట్టించుకోలేదని, పంటలకు నీరు లేక ఏం చేయాలో తోచక దూర ప్రాంతాల నుండి ఇంజన్లు పెట్టి అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందక ఇబ్బందులు పడిన అన్నదాతల ప్రయోజనమే లక్ష్యంగా శివారు భూములకు సైతం
నారాయణపురం తోటపల్లి కాలువల ద్వారా సాగునీరు అందించి రైతుల అవస్థలు తీరుస్తామని అన్నారు. ఇప్పటికే తోటపల్లి రిజర్వాయర్ నుండి సాగునీరు విడుదలకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే నారాయణపురం తోటపల్లి సాగునీరు విడుదలకు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సిఈతో మాట్లాడామని, మంగళవారం నాటికి సాగునీటి విడుదలకు నార్త్ కోస్ట్ సిఈ అంగీకరించారని తెలిపారు. రైతాంగం సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపుకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వర్షంలో సైతం నిరసన చేపట్టారు. ముందుగా R&B రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితర కార్మికులపై గ్రామాలలో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, రాజకీయ కక్షలతో అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఉండవని, దౌర్జన్యాలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలిపారని, కార్మికులను తొలగించవద్దని అధికారులకు ఆదేశాలు పంపుతున్నారని, కింది స్థాయిలో వేధింపులు చేస్తున్నారని అన్నారు. ధర్నా అనంతరం మీకోసం చిరుద్యోగులైన స్కీమ్ వర్కర్స్పై రాజకీయ వేధింపులు అరికట్టాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిఆర్ఓ అప్పారావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు మహాలక్ష్మి, ఎన్ గణపతి, ఎన్వి రమణ, కె సూరయ్య, సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి, జంజావతి, వెంగళరాయ, పెద్దలంకలం, పెద్దగడ్డ, వట్టిగడ్డ తదితర రిజర్వాయర్ల ద్వారా సాగునీరు చివరి పొలాలకు అందేటట్లుగా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రైతులు దమ్ములు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి సాగునీరు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పై అంశాలను చర్చించేందుకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి రంగ నిపుణులతో సమావేశం నిర్వహించాలని సంఘం తరపున కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈవి నాయుడు, కోశాధికారి బొత్స గౌరన్నాయుడు, తోట జీవన, సోరయ్య, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు పలువురు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సిరిపురంలోని వాల్తేరు క్లబ్లో పైడి భీమవరం సమీపంలోని నారవ గ్రామ మాజీ సర్పంచ్ మైనర్ రాజు, టీకే రాజు, టిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో తొలిసారిగా శాసనసభ, పార్లమెంటుకు ఎన్నికైన వారితో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల విజయనగరం, శ్రీకాకుళం, పాతపట్నం, ఎలమంచిలి ఎమ్మెల్యేలు ఎన్ ఈశ్వరరావు, అదితి గజపతిరావు, గొండు శంకర్, మామిడి గోవిందరావు, సుందరపు విజయ్ కుమార్ సత్కరించారు. తొలిసారిగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో తమకు ఉన్న అనుబంధాన్ని నిర్వాహకులకు వివరించారు. అరసవిల్లిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని అరసవెల్లి ప్రాంతంలో సోమవారం ఆయన కమిషనర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ను ఆహ్వానించి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవెల్లి గ్రామంలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అరసవెల్లి పరిధిలో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. తన విజయం కోసం సహకరించిన అరసవెల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అరసవెల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీ నర్సుపేట, హిరమండలం, కొత్తూరు, నెవగాం, పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్న శాసనసభ్యులు విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ విద్యపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి అని తెలిపారు. విద్యార్థి దశలో ఇతర విషయాలపై దృష్టి సారించకుండా చదువుపైనే మనసు లగ్నం చేసి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం బలియాసాయి గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే శిరీష సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గత వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రోడ్లకు కనీసం వైసీపీ ప్రభుత్వం ప్యాచ్ వర్క్ చేయలేదని ఎద్దేవా చేశారు. గిరిజనుల అభ్యున్నతికి వినియోగించాల్సిన సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో మళ్లీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీ కుమ్మరి వీధి సెక్టార్లో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు, సిరిపురం హరిలు పాల్గొని తల్లిపాల వారోత్సవాలను ఎందుకు చేసుకుంటున్నామో వివరించారు. తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో తల్లిపాలు కీలకం అని చెప్పారు. అనంతరం బాలింతలు, గర్భిణీలకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీసీ నాయకులు అసిరమ్మ, సూర్యప్రసాద్ దొర, అప్పారావు, భాస్కర్ రావు, అంగన్వాడీ సూపర్వైజర్ కళ్యాణి, మహిళా రక్షణ ఉద్యోగి ప్రమీల, అంగన్వాడీ టీచర్లు శ్యామల, రవణమ్మ, రేణుక, ఆశా వర్కర్ ఆదిలక్ష్మి, అంగన్వాడీ సెంటర్ కార్యకర్తలు పాల్గొన్నారు. బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని, బలవర్ధకమని, తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని బలగ సెక్టార్ బావాజీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో 4వ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి సూర్యనారాయణ, రెడ్డి శంకర్ల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ బిడ్డకు పాలివ్వడం వలన తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా తల్లికి రొమ్ము క్యాన్సర్ లాంటివి రావని ఆమె సూచించారు. శిశువుకు మొదటి 6 నెలల వరకు తల్లిపాలే ఆహారంగా అందించాలని, ఎటువంటి ద్రవ పదార్థాలు అందించవద్దని సూచించారు. చిన్నారులకు డబ్బా పాలు, పాల ప్యాకెట్ల పాలు పట్టించొద్దని తెలిపారు. చిన్నారుల్లో తల్లిపాలతోనే వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఎదుగుదలను పెంచుతుందని తెలిపారు. గర్భిణీగా ఉన్న సమయంలో మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిడ్డకు పాలివ్వడం వలన తల్లికి కూడా లాభాలున్నాయని అన్నారు. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువ పెరుగుతుందని, పాలివ్వడం వలన బరువు తగ్గుతారని చెప్పారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రక్తపోటు, టైప్ 2 మధుమేహం వంటి రోగాలు భవిష్యత్తులో రాకుండా అడ్డుకుంటాయని వివరించారు. భవిష్యత్తులో బిడ్డలకు రోగాలు రాకుండా కాపాడడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ శోభారాణి, టీడీపీ నాయకులు చిట్టి నాగభూషణం, తంగి నరసింగరావు, రెడ్డి ఆమని, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఒంటరి మహిళకు ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ శాఖ సంఘం అండగా నిలిచింది. ఆమె కష్టాన్ని చూసి చలించి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ చొరవతో 30,000 రూపాయల నగదును చెక్ రూపంలో ఆమెకు సోమవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని క్యాన్సర్ బాధితురాలు అయిన సత్యవతికి ఆమె ఇంటి వద్ద అందజేయడంతో పాటు ఆమెకు మరో 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారాన్ని సంఘం సభ్యులు అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సేపాన వెంకటరమణ మాట్లాడుతూ, కళామ తల్లి ముద్దుబిడ్డగా చిన్నతనం నుండి ఎదిగి ఎవరూ లేని అనాథగా బతుకుతున్న ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ పైడి సత్యవతి ఆరోగ్య పరిస్థితి వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలుసుకొని నేడు ఆమెకు 30,000 రూపాయలు అందజేయడంతో పాటు 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. అందరి మహిళగా ఉన్న ఈమె జీవన భృతికి, ఉపాధికి గొంతు క్యాన్సర్ రూపంలో మహమ్మారి రావడం బాధాకరమైన విషయమని అన్నారు. రెండవసారి ఆమెకు ఈ గొంతు క్యాన్సర్ రావడంతో ఇటువంటి ఉపాధికి వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. రెండవసారి ఆమెకు ఈ గొంతు క్యాన్సర్ రావడంతో ఎటువంటి ఉపాధికి వెళ్లలేని పరిస్థితి
జరుగుతోందని తెలిపారు. సమాజంలో ఉన్న ఎంతో మంది మహానుభావులు పెద్ద మనసుతో నగదు, పౌష్టికాహారం, మెడిసిన్ వంటివి అందజేసి ఆమెను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వరాహకృష్ణ, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా యూత్ అధ్యక్షులు వేణుమాధవ్, జిల్లా యువజన కార్యదర్శి నారాయణరావు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు సత్తా చాటి పథకాలు సాధించిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్ రావు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పథకాలు సాధించిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, మెంటాడ సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పి సుందర్రావు మాస్టారు, క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కోచ్ మేనేజర్గా బి ధనంజయరావు, నీరజ వ్యవహరించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టి ఆకలితో ఉన్న కడుపును నింపాలన్న కృతనిశ్చయంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ జోరువానలోనూ కొనసాగుతూనే ఉంది. గత 473 రోజులుగా మండు టెండర్లోనూ జోరు వానల్లోనూ ఏ రోజు ఆగకుండా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలు, కూలీలు 5 రూపాయలు చెల్లించి కడుపారా భోజనాన్ని ఆరగించేవారు. అటు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను నిలుపుదల చేసి పేదవాడి కడుపుపై కొట్టారు. దీంతో కడుపు మండిన పేదవారు తన ఓటుతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఎమ్మెల్యే శంకర్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో కడుపు నింపుకున్న ప్రతి పేదవాడు ఆకలి తీర్చుకుని అన్నదాత సుఖీభవ అంటూ గుండు శంకర్ను దీవిస్తున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ సోమవారంతో 473 రోజుకి చేరుకుంది. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బాండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బాండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కిటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు.
చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.